హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను చూపిస్తున్నా చూడండి. 2 కట్టలు కోయిగూర అండి. ఈరోజు ప్రాసెస్ ఏంటంటే కోయిగూర ఎల్లుల్లి కారం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనకి కావాల్సినవి 2 ఎండుమిరపకాయలు, ఒక 2 ఎల్లుల్లిపాయలు, తర్వాత నెక్స్ట్ ఉల్లిగడ్డలు 2, అవన్నీ కట్ చేసి పెట్టుకుందాము. ఆయిల్ వేసుకొని కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఈ మినప్పప్పు చూడండి 2 స్పూన్లు మినప్పప్పు వేసాను. ఈ మినప్పప్పు వేసాక కొంచెం శనగపప్పు, ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై కావాలండి. బాగా ఫ్రై అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే కొంచెం 2 ఎండిన మిరపకాయలు వేసుకున్నాం. ఈ 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అయినాక ఏం చేద్దామంటే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. చూడండి, ఇందాక కట్ చేసి పెట్టే కదా, ఆ ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఇవి బాగా క్రిస్పీ కావాలంటే మనకి బాగా ఫ్రై కావాలి మినపప్పు. అవి తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. ఈ ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయినాక ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఏం చేద్దాం, కోయిగూర వేసుకున్నాం. కడిగి పెట్టిన కోయిగూర. ఈ కోయిగూర కొంచెం బాగా కలిపి ఆడబెట్టుకొని ఇది మగ్గే లోపల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎల్లుల్లి కారం అని చెప్పా కదండి, దానికి కావాల్సింది ఒక మిక్సీ గిన్నెలో కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఉప్పు, కొంచెం కారం, ఆ తర్వాత ఎల్లుల్లి, ఇవన్నీ ఒక్కసారి మిక్సీలో కచ్చపిచ్చగా దంచుకొని ఇగో దీంట్లో వేసేసుకున్నామండి. అందరూ రోట్లో కూడా చేసుకోవచ్చు. నాకు రోలు ఆప్షన్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేసుకున్నాను. ఇలా చేసేసుకోవాలి. అలాగే అండి, కొంచెం ఆ కారం పచ్చివాసన పోయినాక మగ్గించుకుంటే టేస్టీగా కోయిగూర ఎల్లుల్లి కారం రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్.